చేసే కామెంట్స్కి మంచు విష్ణు ట్విట్టర్ అడ్మిన్ నన్ను డైరెక్ట్గా బ్లాక్ చేశాడు. అవ్వదు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలరా అని ఆలోచించే ప్రతి ఒక్కరిని డిప్రెషన్లోకి తీసుకుపోయాడు. కొంతమంది ఇష్యూ 1 month దగ్గర స్టార్ట్ అయిందన్నారు. కాదు, ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఒక స్టేజ్ తర్వాత మారుతుంది కదా, ఇప్పుడు బ్రహ్మానందం సార్కి మారిందేమో కదా అని మీరు అనొచ్చు. అండ్ ఇక్కడ థింగ్ ఈస్, బ్రహ్మానందం సార్ మీద ఒక్క మీమ్ కూడా రిమూవ్ కాలేదు. ఈ వీడియో చూసారు కదా, దిస్ ఈస్ హౌ దే బిహేవ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం. నాకు యాక్టర్స్ ప్రొటెక్షన్. సారీ వాళ్ళు చిన్న హీరోలు, ఇంకా చిన్న ప్రొడ్యూసర్ కదా, వాళ్ళని నువ్వెందుకు పట్టించుకుంటావు. అండ్ ఈ పోస్ట్ చూడండి, పేడ్ బ్యాచెస్ నా చిన్న మూవీ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నాను. ఆ మూవీ రిలీజ్ అవుతుందని చాలా మందికి తెలియదు. అండ్ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకునేది ఒకటే, మీరు జస్ట్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు అని పెడితే అది ట్రెండింగ్లోకి వెళ్ళడం కష్టం కాదు, ఇంపాసిబుల్, అసలు జరగదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఒకటి చెప్పాలి, ఈ వీడియో చేయకముందుకే నేను ఆల్రెడీ విన్నాను. ఎందుకంటే నేను చేసే కామెంట్స్కి మంచు విష్ణు ట్విట్టర్ అడ్మిన్ నన్ను డైరెక్ట్గా బ్లాక్ చేశాడు. లేదు, నేనేం వల్గర్గా కామెంట్ చేయలేదు. ఆన్ పాయింట్ నాకు అనిపించింది కామెంట్ చేశాను, డైరెక్ట్గా బ్లాక్ చేశాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్, దిస్ ఈజ్ అఖిలేష్. ఇది మీరు ప్రతి వీడియో లాగే స్టోరీ టెల్లింగ్ వీడియో అనుకుంటే ఐఎమ్ సారీ, ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో. నేను ఈ వీడియోని జస్ట్ 3 pointsలో ఎండ్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, హౌ అండ్ వై ఐఎమ్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. పాయింట్ నెంబర్ 2, అసలు ఇష్యూ ఏంటో కూడా చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసి. పాయింట్ నెంబర్ 3, ఏం లేదురా మీ గురించి మొత్తం నిజాలు చెప్పేస్తాను అంతే, సింపుల్. అండ్ మీలో కొంతమంది అడగచ్చు, అరే నీకు ఈ ఇష్యూకి అసలు ఏం సంబంధం లేదు కదరా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని. చెప్తాను వినండి. మొన్నటి వరకు నవ్వుతూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలరా అని ఆలోచించే ప్రతి ఒక్కరిని డిప్రెషన్లోకి తీసుకుపోయాడు. జస్ట్ తన గురించి వాయిస్ రైజ్ చేస్తేనే స్ట్రైక్స్, కేసెస్ ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా నీకు కూడా ఏ సంబంధం లేదురా అని మీరు అంటారేమో. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా నాకే సంబంధం లేదు, ఎట్లయినా వేరేటోళ్ళే బాధపడుతున్నారు కదా అని ఊగనుండుంటే మనకి ఈరోజు ఫ్రీడమే వచ్చేది కాదు. వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి మన కోసం మనం ఫైట్ చేద్దాం. రేపు నువ్వో, నీ ఫ్యామిలీయో, నువ్వు ఫ్రెండ్సో ఎవరో ఒకరు ఒక సినిమాకి రివ్యూ ఇవ్వాలన్నా భయపడే సిచ్యువేషన్ వస్తుంది. నాకు అలాంటి సిచ్యువేషన్ వద్దు కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ హియర్ కమ్స్ అవర్ సెకండ్ పాయింట్. చాలామంది ఈ ఇష్యూ 1 month దగ్గర స్టార్ట్ అయిందన్నారు. కాదు, ఈ ఇష్యూ స్టార్ట్ అయింది October 20, 2022 12:19 PM. వీడేంట్రా సంబంధమే లేకుండా డేటు, మంత్, ఇయర్ పర్ఫెక్ట్గా చెప్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ ఈ ఎవిడెన్స్ చూడండి. అది జరిగింది. కర్మ అక్కడనే తన రోల్ స్టార్ట్ చేసింది. అండ్ దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఆ ఇష్యూ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, 1 month అనే ఒక యూట్యూబర్ చైల్డ్ అబ్యూస్ చేశాడు. ఆ చైల్డ్ అబ్యూస్కి తను జైలుకి వెళ్ళాడు. సిచ్యువేషన్ని వాడుకుంటూ తన మీద ఉన్న ట్రోల్స్ అన్ని తీసేద్దామని ఫిక్స్ అయిన మంచు విష్ణు రోస్టర్స్ అండ్ ట్రోలర్స్ మీద స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి తను వాడుకున్న పేరు బ్రహ్మానందం సార్. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, రే విష్ణు, ఇక్కడ నేను చెప్పాలనుకునే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, బ్రహ్మానందం సార్కి మీమర్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఇదేదో నేను చెప్తున్న పాయింట్స్ కాదు, బ్రహ్మానందం సారే తన నోట్తో అన్న మాటలు. ఒకసారి మీరే వినండి. ఎవ్రీడే నేను సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా చేసిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే మీరు చేస్తూ ఉండండి, నేను ఇస్తూనే ఉంటాను. మీ యొక్క అన్ఎండింగ్ చైల్డ్ లాగా నా ఎక్స్ప్రెషన్స్ మీరు మీమ్స్ లో పెట్టారు. మీరు నేను అందరం కలిసి యూ మేక్ ది పీపుల్ హ్యాపీ. అందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ అవర్ మోటో. ఈ వీడియో క్లిప్లో సార్ ఏమన్నాడు, నాకు మీమర్స్ అంటే చాలా రెస్పెక్ట్, మీకు ఇంకా వీడియో క్లిప్స్ నేను ఇస్తూనే ఉంటాను, మీరు మీమ్స్ చేస్తూనే ఉండండి అని అన్నారు. కానీ మంచు విష్ణు గారు చెప్పింది ఏంటి, లేదు బ్రహ్మానందం సార్కి తన మీద చేసే మీమ్స్ నచ్చట్లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఒక స్టేజ్ తర్వాత మారుతుంది కదా, ఇప్పుడు బ్రహ్మానందం సార్కి మారిందేమో కదా అని మీరు అనొచ్చు. అండ్ ఇక్కడ థింగ్ ఈస్, బ్రహ్మానందం సార్ మీద ఒక్క మీమ్ కూడా రిమూవ్ కాలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు థర్డ్ పాయింట్, ద ఎక్స్పోజింగ్ పాయింట్. ఇదంతా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక. ఆయనకి శూన్యం టంగుటూరి వీరేశం పట్టాభిమతం గురించి మాట్లాడారు. ముందు దాని తర్వాత మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా అసలు ఏం జరిగిందో చూద్దాం. కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకొని మాట్లాడితే మంచిగా. ఆయన ఏం చెప్తున్నాడంటే మమ్మల్ని ఇట్లా మేము మీ మీద ఇంట్రెస్ట్ కోసం వచ్చాము. మీకోసం వచ్చాము. బయటకి ఆయన ఇట్లా చూపిస్తూ మాట్లాడారు. ఈ వీడియో చూసారు కదా, దిస్ ఈస్ హౌ దే బిహేవ్.
లేదు అక్కడున్న మీడియా అంత అబద్ధాలు చెప్తున్నారు అని మీరు అంటారా? అక్కడుంది మీడియా, ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ సెకండ్ పాయింట్, ఒక్క వీడియోతోటే వాళ్ళ బిహేవియర్ని నువ్వు ఎలా జడ్జ్ చేస్తావని మీరు అడిగితే, బ్రో మీరు మీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో నా దగ్గర చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి, కానీ అవన్నీ పబ్లిక్లో ప్లే చేయను, ఎందుకంటే నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆడియో క్లిప్లు ప్లే చేయట్లేదని మీరేం బాధపడకండి, దానికంటే మంచి మసాలా మన దగ్గర ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం. ఇక్కడ బాబు గారు ఏమన్నారు? మా ప్రైమరీ పర్పస్ ఈస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం. మరి హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఎక్కడికి వెళ్ళిందన్న? ఇక్కడ నేను మాట్లాడేది జస్ట్ థియేటర్స్ గురించి కాదు, ఇక్కడ థియేటర్స్ కూడా పాయింటే అనుకోండి, చాలా షోస్ కూడా క్యాన్సిల్ చేశారు. కానీ హనుమాన్ మూవీ యాక్టర్ని ఇంకా డైరెక్టర్ని చాలామంది ప్రెస్ రిపోర్టర్స్ నీకంత సీన్ ఉందా, లేకుంటే నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా హిట్ అవుతుందా అని ఫేస్ మీదనే అడిగారు. అక్కడ గుర్తురాలేదన్నా నీకు యాక్టర్స్ ప్రొటెక్షన్? ఓ సారీ వాళ్ళు చిన్న హీరోలు ఇంకా చిన్న ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళని నువ్వెందుకు పట్టించుకుంటావులే. అండ్ ఈ పోస్ట్ చూడండి, పెయిడ్ బ్యాచెస్ నా జిన్నా మూవీ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నాను. ఆ మూవీ రిలీజ్ అవుతుందనే చాలామందికి తెలియదు, ఆ ట్రోల్స్ వల్ల నీ మూవీ చాలా పాపులర్ అయింది. అండ్ సెకండ్ థింగ్ ఈస్, వాళ్ళ కొన్ని సంవత్సరాల కష్టాన్ని నువ్వు జస్ట్ ఒక స్ట్రైక్తో లేపేశావు, ఇది గుర్తుంచుకో అన్న. ఓకే సరే, నిజంగానే వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అనుకుంటాం, మరి ఆదిపురుష్ మీద వచ్చిన ట్రోల్స్ మీద నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదన్నా? ఇప్పుడు నువ్వు అనొచ్చు, లేదు ఆదిపురుష్ టీజర్ నిజంగానే బాగాలేదు అని. మరి ఇప్పుడు కూడా ట్రోలర్స్ రోస్టర్స్ చెప్పేది అదే కదన్న, నీ కన్నప్ప టీజర్ బాగాలేదని. ఇప్పుడు ఆదిపురుష్ మీద రియాక్ట్ కానీ నువ్వు ఇప్పుడు కన్నప్ప మీద రియాక్ట్ కావడానికి నీకు ఛాన్సే లేదు. లేదురా సొసైటీలో చాలా హేట్రెడ్ పెరుగుతుంది, అందుకే నేను ఈ స్ట్రైక్స్ అని ఇస్తున్నాను అని అంటావా? ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత మరి నీ బెస్ట్ అవుట్కమ్ సినిమా అయిన చిన్న సినిమా హీరోయిన్ మీద ఒక సెలబ్రిటీ కామెంట్ చేశాడు, అది చాలా వల్గర్గా. మరి దాని మీద నువ్వెందుకు రియాక్ట్ కాలేదన్నా? ఓకే అది నీ హీరోయిన్ కానీ నువ్వు కాదు కదన్నా. సారీ ఐ ఫర్గాట్, సారీ. ఎంత మీ ఫ్యామిలీ కాకున్నా తను ఒక హీరోయిన్ కదన్నా, సోషల్ రెస్పాన్సిబిలిటీతోటైనా మెసేజ్ చేయాల్సింది. సోషల్ రెస్పాన్సిబిలిటీయా బొక్క? My bicep size. Right now, I see. Last time I measured, it was 18. ఇలా నీ బైసిప్ సైజ్ గురించి చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఎంత మంచి లయరో. సారీ అన్న, వీ డిడ్ ఎ మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే ఒక లయర్ని లయర్ అని ప్రూవ్ చేయడం. అది చాలా కష్టం అని మాకు తెలుసు, కానీ ఈ ప్రాసెస్లో మేము ఎవ్వరికీ తగ్గం. అన్న ఈ వీడియో కూడా స్ట్రైక్ వేసి లేపేద్దామని అనుకుంటున్నావేమో. ఈ వీడియోస్ అన్నీ నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకున్నవి, అవి ఫేర్ యూస్ కింద. నాకు నీ మీద చాలా ఆడియో క్లిప్స్ దొరికాయి, కానీ ఆ ఆడియో క్లిప్ ఒక్కటి కూడా నేను ఇందులో ప్లే చేయలేదు. ఎందుకు ప్లే చేయలేదంటే నేను పర్సనల్గా అటాక్ చేద్దాం అనుకోలేదు. అండ్ విష్ణు బ్రో, నీకు ఒక్కటే చెప్పాలి, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా? టీఎఫ్ఐలో డ్రగ్స్కి సపోర్ట్ చేస్తున్నావు చూడు, నువ్వు తగ్గద్దు, అస్సలు తగ్గద్దు. డ్రగ్స్ ఏం కర్మ, ఇంకా వరస్ట్ ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి మన టీఎఫ్ఐకి ఇచ్చేయి. ఎంతైనా మా ప్రెసిడెంట్ కదా. అండ్ జస్ట్ నువ్వు పరికమాల సినిమాలు తీస్తావు, నీ గురించి ఎవరైనా మాడితే సైకిల్ వేస్తావు. పర్మిట్ ఎలా చేస్తారు మీరు? హూ గివ్స్ యూ దట్ రైట్ చెప్పండి. అన్నకి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కంటే ఇన్సెక్యూరిటీని బాగా ఎక్స్ప్రెస్ చేయడం వచ్చు కాబట్టి అందరిపైన స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఇండస్ట్రీలో అనుకుంటే ఈ ఇండస్ట్రీలో పెరిగి ఈ ఇండస్ట్రీలో దొబ్బులు పడుతున్నావు అంటే ఇంకొక స్ట్రైక్ పడ్డా నేను నీ కెరీర్ తగలబెడేస్తా. స్ట్రైక్ చేస్తే మీరు వంగకండి, అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను, ఎవడేం పిక్తాడో చూస్తాను. మీరు మంచు విష్ణు బాబు అని మీ పేరుతో మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ పెట్టి కూడా స్ట్రైక్ లో ఇచ్చారు సార్ మీరు. మాకు సంబంధం లేదండి, అది ఫేక్ ఈమెయిల్ ఐడి, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు ఓటీపీ నీకెందుకు వస్తుందన్నా? గెట్ రెడీ, ఈ వీడియో తర్వాత నీకు ఉందరా? అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు సిస్టర్ లేరా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లా చేయాలనుకున్నాం. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బ్రదర్ సిస్టర్ దాంట్లో హీరో 30 minutes రీసెర్చ్ చేస్తేనే నీ గురించి ఇంత తెలిసిందంటే అదే ఒక 1 week లేదా ఒక 1 month రీసెర్చ్ చేస్తే ఇంకా ఎన్నెన్ని స్కాములు బయటకు వెళ్తాయో. వేస్ట్గా ఈ వీడియో మీద స్ట్రైక్ వేసి నన్ను రెచ్చగోకి నాకు దొరికిన వేరే ఎవిడెన్స్ అని కూడా బయట పెట్టేలా చేయకన్నా. అండ్ ఇక్కడ థింగ్ ఈస్, నువ్వు చేసే ప్రతి ఒక్కటి బిగినర్ మిస్టేకే. అండ్ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకునేది ఒకటే, మీరు జస్ట్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు అని పెడితే అది ట్రెండింగ్లోకి వెళ్ళడం కష్టం కాదు, ఇంపాసిబుల్, అస్సలు జరగదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ లేదా మీకు ఎవరు ఇష్టమో వాళ్ళని ట్యాగ్ చేసి ఆ పోస్ట్ చేయడం. అండ్ మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను ఒక లాయర్ని ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను. తన గురించి ఒక చిన్న ఎలివేషన్ అబ్బా. నీట్ స్కామ్ బయటికి రాగానే ఈ స్కామ్ తేలే పరిస్థితే లేదని చాలా మీమ్స్ వచ్చాయి, కానీ ఆ లాయర్ ఆ కేసు టేకప్ చేయగానే డైరెక్ట్గా నీట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
లేదు ఇప్పుడు నేనైనా పేరు చెప్పట్లేదు, మీరు కామెంట్లో చెప్పమని కూడా నేను అనట్లేదు. ఇంకొకవేళ తను ఎవరో తెలుసుంటే తనకి ఈ ఇష్యూని ట్యాగ్ చేయండి. తను ఎలాగో నేషనల్ వైజ్ లాయర్ కాబట్టి తను రియాక్ట్ అయినా కాకుండా ఈ ఇష్యూ చాలా పబ్లిక్ అవుతుంది. నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, వాళ్ళు పెద్దోళ్ళు మన చిన్నోళ్ళం, ఇలాంటి థాట్స్ అన్నీ తీసి నువ్వు ఫైట్ చేయి. అది అవుతుందా కాదా తర్వాత. ఒక ట్వీట్ వేస్తే నీకు మాత్రం పోయేది ఏం లేదు, కానీ ఆ ఒక్క ట్వీట్ చాలామంది లైఫ్ని చేంజ్ చేయగలదు. అండ్ నువ్వు ఈ వీడియో జస్ట్ రీచ్ కోసం చేసావు అని అనడానికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, అరే ఈ పోలీస్ కేసులు అవుతున్నాయని తెలిసినా కూడా నేను ఈ వీడియో చేశాను. అండ్ నా ఛానల్కి ఈ వీడియో టాపిక్ అయ్యి అసలు ఏం సంబంధం లేదు, కాబట్టి ఈ వీడియో వల్ల నా ఛానల్ పక్కా డౌన్ఫాల్ అవుతుంది. కానీ నా వీడియో కొంచెం సపోర్ట్ఫుల్గా ఉంటుంది అని మాత్రమే చేశాను. విష్ణు సార్ అంటే మీకు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే కింద మెయిల్ మెన్షన్ చేస్తున్నాను, వచ్చి మెయిల్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఛానల్ వచ్చేసి ఒక స్టోరీ టెల్లింగ్ అండ్ షార్ట్ ఫిలిం ఛానల్. అండ్ నా రెగ్యులర్ ఆడియన్స్ని నేను అడగాలనుకునేది ఏంటి అంటే, నా దగ్గర అప్కమింగ్ 2 షార్ట్ ఫిలిం ఐడియాస్ ఉన్నాయి. దానిలో ఏది బాగుంటుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక 12 years ఓల్డ్ బాయ్, ఒక మిడిల్ క్లాస్ బాయ్, తన ప్లాన్ స్టోరీ. సెకండ్ షార్ట్ ఫిలిం ఐడియా వచ్చేసి ఒకవేళ నీ టీవీ ప్యారలల్ యూనివర్స్ కనెక్ట్ అయితే ఆ స్టోరీ మీద ఈ షార్ట్ ఫిలిం నడుస్తుంది. మీకు ఈ 2 షార్ట్ ఫిలిం ఐడియాస్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టాటా, టేక్ కేర్. అండ్ లాస్ట్కి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఇది పర్సనల్ గ్రడ్జ్తో చేసిన వీడియో మాత్రం కాదు, ఇది జస్ట్ ఒక సోషల్ అవేర్నెస్ వీడియో.